వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. చెన్నైలో సీఎం విజయ్ కు వింత రిక్వెస్ట్లు, అందరినీ సంతోషపరిచిన స్పందన. అవనిగడ్డ టీడీపీ శ్రేణులతో నారా లోకేష్ సమన్వయ సమావేశం. మా వాళ్లకు హాయ్ చెప్పండి ప్లీజ్ అని ఒకరు, హాట్ సింబల్ పెట్టమని మరొకరు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు వచ్చిన రిక్వెస్టులు ఇవి. బుధవారం చెన్నైలో సీఎం కు ఈ వింత అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులుగా కొత్తగా ఎంపికైన వారికి విజయ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు అడిగినట్టు చేసి సీఎం విజయ్ అందరినీ సంతోషపరిచారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో చురుకుగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజలతో నిరంతర అనుబంధం కొనసాగించడం ఎంతో ముఖ్యమని లోకేష్ పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, వారి కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల విమర్శలు క్షేత్ర స్థాయిలోనే తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన లోకేష్ అవనిగడ్డ నియోజకవర్గానికి త్వరలోనే తగిన ఇన్ఛార్జిని నియమిస్తామని తెలిపారు. అలాగే జూలై 10 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ చురుకుగా పాల్గొనాలని కోరారు. అందుకే కార్యకర్తని అధినేత అని ప్రకటించాం. దానికి ఇప్పుడు కూడా మేము అందరం కట్టుబడి ఉన్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, కార్యకర్తల సొంత కాళ్ళపై నిలబడాలి. ఈ రోజు నేను ఇట్లా హాయిగా తిరగలుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నా క్రెడిట్ కార్డు వాడగలుగుతున్నా అంటే దానికి కారణం బ్రహ్మని ఎందుకు చేయగలుగుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు 1992లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని పేరే హెరిటేజ్. దశల వారీగా నేను పనిచేసా, మా అమ్మ పనిచేసి ఇప్పుడు బ్రహ్మని చూసుకుంటుంది. వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు కనుక నేను హాయిగా రోడ్ల మీద తిరగలుగుతున్నాను. నా పెట్రోల్ బిల్లు కూడా నేను ప్రభుత్వం నుంచి తీసుకున్నాను, బ్రహ్మనే కడుతుంది. అట్లా ప్రతి కార్యకర్త సొంత కాళ్ళ మీద నిలబడాలనేది బాబు గారి లక్ష్యం. దానికి అనేక కార్యక్రమాలకు రూపొందిస్తున్నాం. అందరికీ ఒకేసారి మేము చేయలేకపోవచ్చు, కానీ విడతలుగా తప్పనిసరిగా కార్యకర్తలను సొంత కాళ్ళ మీద నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంతేకాదు, మొన్న మేము కొత్త ఒక ప్రయోగం చేసాం. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, ఇక్కడ చేతులు పైకి ఎత్తండి అబ్బా, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ. గుడ్.
చేతుల కింద దించండి. యూనిట్ ఇన్ఛార్జీలు థ్యాంక్ యూ. మొన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు వచ్చారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది, మీరు అందరూ చూశారు. మీ ట్రైనింగ్ అయిన తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు పిలిచాం. ట్రైనింగ్తో పాటు వాళ్ళ హెల్త్ చెకప్ కూడా చేపిస్తున్నాం. మీరందరూ ఆశ్చర్యపోతారు. 75% మంది, మళ్ళీ చెప్తున్నా, 75% మంది నాయకులకి ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ అంటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోయారు. 75% మంది ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, కొలెస్ట్రాల్. 75% మంది సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, హైపర్ టెన్షన్. నేనే ఆశ్చర్యపోయాను, 75%. దాంట్లో చాలామంది కూడా తెలీదు, ఆశ్చర్యపోయాను. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియజేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన ఒకటే అన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులందరికీ రక్త పరీక్షలు చేయండి, డాక్టర్ పెట్టి వాళ్ళ చికిత్స అందజేయండి, ఆరోగ్యంగా తయారు చేయండి అని ఆయన చెప్పారు. ఆ కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో శ్రీకారం చుడతాం. మీరందరూ సహకరించాలి. పెద్ద క్యాంపులు పెడతాం, మీ అందరూ సహకరించాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం పెట్టలేం కదా స్వామి, ఒక వారం ఇస్తాం. మీకు పనులు ఉంటాయి కాదని అనట్లా, కానీ సహకరించండి. ఒక వారం పెడతాం, రాండి, రక్త పరీక్షలు చేస్తారు అక్కడ, అన్నీ తీసుకుని నీట్గా అన్నీ టెస్ట్ చేసి తర్వాత డాక్టర్లే మీకు ఫోన్ చేసి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈరోజు చూస్తున్నాం, మన జరిగిన యోగాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు అంత అద్భుతంగా చేశారు. నేను రాము, మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదా, నేను రాము వచ్చాను అనుకుంటున్నాం. కష్టం రా బయటలా మనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం అనారోగ్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ముద్రగడకు సరైన వైద్యం అందుతోందని, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపిస్తామన్న ముద్రగడ సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. కాపు సామాజిక వర్గాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని సూచించిన రాజా ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తమ ఆత్మీయ సమావేశాలపై విమర్శలు చేసే కూటమి నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోని ఏదో రకంగా తగాదా పెట్టాలి, అన్నా చెల్లెల మధ్యలో, తల్లి కొడుకుల మధ్యలో తగువు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి. అదే రకమైనటువంటి స్ట్రాటజీని ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి యొక్క విషయంలో కూడా పాటిస్తూ ఉన్నాడనేటువంటిది అందరికీ కూడా తెలుసున్నటువంటి వాస్తవం. ఇవాళ పద్మనాభం గారికి క్యాన్సరా లేకపోతే మరో రోగమా అనే దానికంటే కూడా వారి ఇంట్లోనే కూతురుతోనే రోజు ఏదో రకమైనటువంటి ఎలిగేషన్ చేయించడం, తండ్రిని మానసికంగా వేధించేటటువంటి కార్యక్రమం చేయడం. నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోకపోతే ఆ రోజుల్లోనే 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి అమెరికా పంపించి చాలా కాస్ట్లీ వైద్యాన్ని అందించినటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి ఇందాక కనబాబుని కూడా చెప్పారు, పద్మనాభం గారికి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎయిర్ అంబులెన్స్ పురమాయిస్తానంటే పద్మనాభం గారు తిరస్కరిస్తూ ఒక లేఖను కూడా రాసినటువంటి సందర్భం. ఊరికనే ఏదో నోటి మాటతో మేము చెప్తున్నటువంటి మాటలు కాదు, రికార్డెడ్గా పద్మనాభం గారు ఒక లేఖనే రాశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్ అంబులెన్స్ పురమాయిస్తా అంటే వద్దని చెప్పాను అని. ప్రతినిత్యం ఏ రకంగా ఆయన ఆరోగ్యం ఉంది, డాక్టర్స్ పర్యవేక్షణ ఏం చేస్తూ ఉన్నారనేటువంటిది నిత్యం కనుక్కుంటూ మరి పద్మనాభం గారు కోలుకుని మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన అభిమానించేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది కావచ్చు, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పద్మనాభం గారి మీద ఉన్నటువంటి కడుపు మంట గతంలో మనం చూసాం. ఆయన ఇంటి మీదకి 100 మంది పోలీసులను పంపించి పద్మనాభం గారు అడిగినటువంటి మాట ఏంటండి, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చండి చంద్రబాబు గారు అని అడిగితే ఆయన ఇంటి మీదకి పోలీసుల్ని పంపించి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, పాపం ఆయన తనయుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ కూడా కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పచ్చి బూతులు తిడుతూ
రోడ్డు మీద కీడ్చుకొచ్చినటువంటి పరిస్థితి. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాల గురించి స్టార్ హీరోయిన్ సమంత రౌత్ ప్రభు భావోద్వేగంగా స్పందించారు. తాను ఇక సినిమాలు చేయలేనని, తన కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది వ్యాఖ్యానించారని ఆమె వెల్లడించారు. అయితే అలాంటి మాటలు తనను నిరుత్సాహపరచలేవని స్పష్టం చేసిన సమంత, నన్ను ఏదీ నిరాశపరచదు, నేను ఇప్పుడు పోరాడే మనస్తత్వం ఉన్న వ్యక్తిని అని అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగడమే తన స్వభావం అని పేర్కొన్నారు. గ్రోత్ అండ్ రిస్క్ లేకపోతే I don't know how I'll get stuck in one circle, and you'll never grow after that if you get stuck. If you don't take this ginormous risk, you will never know what your truest potential is. So I think that success anedi ippudu ee roju everybody thinks that aina cheppinattu congratulations for triple things and many successes, kani I've seen the worst lows, and I have seen many people writing me off and cancelling me and saying Samantha అయిపోయింది ఇంకా ఎలా ఇంకా హీరోయిన్ కష్టం. I've read many hundreds of comments like this. అంటే అది పెద్దగా నన్ను it didn't discourage me, but that was the truth for a certain period of time, and I think that personally I've always been someone who fights back. So I think this was also a challenge that I took up, and I wanted to fight back. I wanted to give it my all, and 100%. And the team, this time the entire team gave their 100% on every single thing, from a poster release, from a marketing content, everything was 100%. So I was supported so well to give my best, and I think that's what shows. ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా తమ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ అన్నారు. ఈ అంశంపై తనకు రోజుకు దాదాపు 30 ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. మండల స్థాయి పార్టీ అధ్యక్షులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల గురించి అడిగినప్పుడు వారికి సహకరించాలని, పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారని కోరారు. ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ క్వార్టర్స్ లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డి కూడా అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం మిక్సర్ అందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం, బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్, చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పల్లెల్లో ఏమవుతుందంటే పల్లెలో ఇది చేస్తున్నారు, ఆ పల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అది ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతుంది మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్, బట్ హౌ టు కంట్రోల్, మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో మీరు చూడండి సార్. సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్, బట్ try to see that the whole strictness should not be affecting the government also. మాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్ లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ఏమవుతుందంటే సార్, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ కి అక్కడ పొలిటికల్ గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేపించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేపించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను అనేది మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమైనా కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కాంపిటీషన్ అండి.
గాదే సాయికృష్ణ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఏ నాగరాజును అరెస్టు చేసిన సిట్ అధికారులు ఆయన బుధవారం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు పోలీసులు సీఏ నాగరాజును నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. గాదే సాయికృష్ణ ఉదంతం మరొక ముందే విజయవాడలో మరో తల్లి ఆవేదన బయటికి వచ్చింది. దశాబ్దం గడిచినా నేటికి అంత్యక్రియలు చేయలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిఐ నాగరాజు అరెస్టు తర్వాత పోలీసుల చేతిలో ఇబ్బందులు పడ్డ బాధిత కుటుంబాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోర్టులో న్యాయ పోరాటంతో హత్య కేసును పోక్సో కేసుగా నమోదు కావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మీడియా సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఏమిటో వారి మాటల్లోనే విందారు. అన్ని చూసినాక మీ పిల్లకి రావం కాదమ్మా అని మళ్ళీ అబద్ధాలు మాట్లాడారండి. సరే అయినా కూడా అలా తిరుగుతూనే ఉన్నానండి. కోర్టు చుట్టూ తిరిగి నాకు ఎప్పుడుకో 3 నెలలు అయినా మేము కేసు పెట్టినా పాప ఈ రోజు తీసుకెళ్ళి 2వ రోజు కేసు పెట్టామండి. 2వ రోజు కేసు పెట్టిన రోజు పాప 10కే ఉంది. మేము కేసు పెట్టిన 4వ రోజు 5వ రోజు పాప చనిపోయింది. కనీసం పేపర్ కానీ ఫొటోస్ కానీ టీవీలో కానీ ఏమీ లేదండి, ఏమీ రాలేదు. తారుమారు కాశీశ్వరనాథన్ గారు కావాలని అన్నీ చేశారు. వాడి రౌడీ షీటరు అన్ని చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమాలు పెద్ద సపోర్ట్ ఉంది. 2 కార్లు వేసుకొని వచ్చారు. సీఏ గారు వాళ్ళ గదిలో మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారో ఆ బహుమతికే తెలియాలి. నా బిడ్డకి మాత్రం చాలా అన్యాయం అయింది. వాడు మాత్రం శిక్ష పడాలి. ఏ ఆడపిల్లకి ఇలా అన్యాయం జరగకూడదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నానండి. ఎక్కడికి వెళ్ళి నన్ను చంపేస్తాడు. నాకు ప్రాణం మీద నేను ఎలా బతకాలి? ఆడదాన్ని చేసుకుంటే ముద్ద లేకపోతే లేదు. మగ పిల్లలు లేరు, భర్త కూడా లేడు, పాప కూడా చంపేశారు. ఎలా బతకడు? ఏం చూసుకొని బతకండి? కష్టపడతాక వెళ్తే ఎక్కడ పడతాడు ఆటోలు వేసుకొని చంపుతూ ఉంటారు. ఎందుకండి న్యాయం చేయింది? ఆడపిల్లకి న్యాయం చేయింది. చాలా అన్యాయం జరిగిందండి. నా బిడ్డకి ఘోరంగా చంపేశారు. మామూలుగా ఘోరంగా కాస్తారు. ఒక ఆడపిల్లని ఎలా అయితే చంపకూడదు అలా చంపేశారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఎందుకు అసలు ఇలా చంపారు? వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు మా చుట్టాలు కాదు. వాళ్ళకి మాకు ఏమీ గొడవలు ఏమీ లేదు సార్. మేము షాప్ నుంచి వస్తుంటే చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి 3 రోజులు బంధించి ఆ పిల్లని వాడుకొని పాడు చేసి యాసిడ్లు పోసి ఒంటి మీద కాల్చి నోట్లో గుడ్లు చేతికి తాళ్ళు కట్టి చాలా అంటే చాలా నరకం పెట్టి చంపారు సార్. ఆ నరకం దేవుడికే తెలియాలి. మమ్మల్ని అంత బాధ పెడతారంటే అంత బాధ పెడుతున్నారు. ఆయన సంస్థలోనే సీను ఏర్పూల్ సీను ఆయన పేరు. ఆయన సంస్థలో ఆయన వచ్చి పైకి వచ్చాడండి ఇలా 5 తీసుకొని. మీ పిల్ల ఏమైందో తెలియదమ్మా, వీళ్ళ మీద కేసులే పెట్టకండి ఆయన వెనకాల తీసుకొచ్చారు. వాళ్ళు చుట్టాలు అన్నదమ్ములు పిల్లలు. ఆయన పట్టుకుంటే మొత్తం ప్రూఫ్లన్నీ వస్తాయి. కాశీశ్వరనాథ్ గారు మీరు ఎక్కడున్నా రావాలి, మీకు ఆడపిల్ల ఉంది, నా బిడ్డకి సంబంధించిన వీడియోలు ప్రూఫ్లు మొత్తం నాకు ఇవ్వండి, నా బిడ్డకి న్యాయం చేయాలండి, మీరు ఎక్కడున్నా నా బిడ్డ కోసం నేను పోరాడుతాను, మీరు ముందుకు రావాలి, నా ప్రూఫ్లు నాకు ఇవ్వాలి. అదండి కోరుకునేది. ఇదే ఏమి కోరుకోలేదండి. న్యాయం చేయమని ఆడపిల్లకి. కొండమ్మ నేను మా చెల్లి, తను చనిపోయిన మా చెల్లి, నేను వాళ్ళ అక్కని. మా చెల్లికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని మేము మీడియా ముందుకు వచ్చాము. 13 ఏళ్ళు వయసు, తండ్రి కూడా లేడు, తండ్రి చచ్చిపోయాడు. నేను, నా తల్లి, మా చెల్లి, మేము 3 బతుకుతున్నాం. మా అమ్మకి ఇంట్లో జరగక మా ఇద్దరిని పనిలో పెట్టింది. పనిలో పెడితేనే మేము పని నుంచి వస్తుంటే వేలుపూర్ వంశీ అనే వ్యక్తి మా చెల్లిని చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి ఆటోలో వేసుకొని సగం దూరం వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీలో అమ్మగారికి చెప్పడం జరిగింది. చెప్పగానే మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా
మీ పిల్ల గురించి మాకు తెలియదు, మీ పిల్ల ఏమైనా మాకు సంబంధం లేదు, మా మీద కేసులు పెడితే మేము ఊరుకోము, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు, మా ఉద్యోగాలు పోతే నిన్ను కూడా చంపేస్తాం, నీ కూతురు చంపేస్తాం, కంగారు పడమాకు, 3 రోజులు అయ్యి కిష్టిలో శవం అయ్యి ఒడ్డుకు వచ్చిద్ది, కంగారు పడమాకు అన్నారు. మాకు భయం వేసి మేము అంటాను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి 2017 29వ తారీఖుకి వెళ్ళి మేము కేసు పెట్టడం జరిగింది. కాశీ విశ్వనాథం గారు సీఏ గారు కేసు తీసుకోలేదు. 2 రోజులు ఆగండి అమ్మా మాట్లాడదాం అన్నారు. వాళ్ళు పిలిపించి మాట్లాడితే 3 రోజులు ఆగండి వెతికి తీసుకొని వస్తాం అన్నారు. వారం నుంచి వెతుకుతున్నాం అన్నారు. కేసు ఏమో ఎఫ్ఐఆర్ చేసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ చేసుకోకపోతేనేమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం జరిగింది అని అడిగితే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అనగానే మా ఇంట్లో తీసుకొచ్చి అందరినీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ని, మమ్మల్ని అందరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ప్రతిరోజు ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టుతుండటంతో కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన దుయ్యబట్టారు. ముందు మహేష్ కుమార్ గౌడ్ తన టీపీసీసీ పదవిని కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వర్గీయులే గాంధీ భవన్ ను బీర్ భవన్ గా మార్చారని ప్రచారం చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడతాడు, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. బీఆర్ఎస్ పోయింది మళ్ళా రాదు, బీఆర్ఎస్ఏ రాకపోతే ఎందుకు భయపడుతున్నారు మరి కేటీఆర్ పర్యటనలు చూసి? కాసేపు కేటీఆర్ రోజుకో పర్యటన చేస్తుండు, రోజుకో పర్యటన చేయకుండా ఇటుక అడుగుతుంటాడు ఆయన. కేటీఆర్ ఉన్నదే మీ భర్త పడతానికి, మీ పని పడతానికి. బీఆర్ఎస్ వస్తుందో రాదో పక్కన పెట్టి కానీ మొట్టమొదటి నీ పదవి ఎన్ని రోజులు ఉంటుందో చూసుకోవాలి టీసీసీ ప్రెసిడెంట్. ఎందుకంటే నీ ముఖ్యమంత్రి నీ మీద బ్రహ్మాండమైన ప్రచారం చేస్తున్నాడు. ఈయనంత పనికి మాలిన పిసిసి అధ్యక్షుడు ఒబ్బడు రాలే ఇప్పటి వరకు. మొత్తం దాన్ని గాంధీ భవన్ పోయి బీర్ భవన్ చేసిండు. ఆడ చూసిన ఖాళీ వడ్డీలే కనబడుతున్నాయి ఈయన వచ్చాక అని చెప్పి నీ ముఖ్యమంత్రి బాకాదారులే చెప్తున్నారు. నీ కేసులో వస్తుంది మొదలు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. అందుకనే కేటీఆర్ రోజుకు ఒక్క చోట కాదు 3 చోట్ల పిలుస్తాను. నువ్వేమైనా ప్రెస్ మీట్లే తప్ప ఇంకో దానికి పోలేవు. నీ ముఖ్యమంత్రి ఏమో అధికారులు తీసుకొచ్చిన మందిని చూసి మందితో ఉపన్యాసం బూతులు మాట్లాడి రావాలి పోయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకట, బీజేపీ హైబ్రిడ్. భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ధ్యేయంగా అడుగులు వేశారు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతో ఆయన తన సొంత నిధులతో స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని సర్వంగ సుందరంగా పునర్నిర్మించారు. నూతనంగా ప్రారంభించబడిన ఈ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని ఆధునిక వసతులను కల్పించామన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఉత్తమ సౌకర్యాలతో ఈ పాఠశాలను తీర్చిదిద్దామని ఆమె చెప్పారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి ఆర్థికంగా భారం పడకుండా అన్ని వస్తువులున్న ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈ స్కూల్ డెవలప్మెంట్ చేసినందుకు మా తాజ్పూర్ గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అధిక ఫీజులను కట్టి ప్రైవేటు పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ప్రజలందరికీ పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాండి. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇది కార్యక్రమము ప్రభుత్వ పాఠశాలల్లో జరిగినట్టుగా అనిపిస్తలేదు, ఎక్కడో జరిగినట్టుగా అనిపిస్తుంది. మీరు అంత గర్వంగా ఫీల్ అయ్యి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని మా తాజ్పూర్ గ్రామ తల్లిదండ్రులని చేతులెత్తి మొక్కుతున్నా. ప్రతి ఒక్కరూ స్కూల్ని వినియోగించుకోవాలి. స్కూల్కు సంబంధించిన మౌలిక వసతులు అయితే నేను ఏవైనా సాయం చేయగలుగుతా సర్పంచ్గా. మీరు దాన్ని విద్యార్థులను పంపించి యూజ్ చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు కావాలో కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో అలాంటి సౌకర్యాలు మా తాజ్పూర్ స్కూళ్ళల్లో మేము ఈరోజు పెట్టించడం జరిగింది. అందుకు మీరు దాన్ని వినియోగించుకోండి. మేము చేస్తానికి మా బాధ్యత, మా హక్కు మేము చేయగలుగుతాం. కానీ వినియోగించుకోవాలంటే మీ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పంపించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము.
అంతేకాకుండా మన గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలందరూ ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో పోకుండా ప్రభుత్వ పాఠశాలలో పంపించినట్టయితే మేము ఏదైతే ఇంటి పన్ను కూడా రద్దు చేసినాం అనేది మేము ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివించే విద్యార్థి తల్లిదండ్రుల ఇళ్లకు మేము ఇంటి పన్ను రద్దు చేసే కార్యక్రమం కూడా మేము చేశాము. అది కూడా వినియోగించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి, అసలు సానుకూలంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ప్రైవేట్ పాఠశాలలు నమ్మి 10 పాస్ అయిన వాళ్ళు లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆ టీచర్స్ ను వదిలిపెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివించే విద్యార్థులకు సంబంధించిన టీచర్స్ ఏ విధంగా ఉన్నారు ఈ రోజు అనేది మీరు చూసి పంపించండి. ప్రైవేట్ పాఠశాలలో చెప్పే టీచర్స్ ఏ విధంగా ఉంటారు ఈ రోజు? డిగ్రీ ఫెయిల్ అయ్యో ఇంటర్ ఫెయిల్ అయ్యో చెప్పేటోళ్లకు ఏదో 1000 ఏదో 5000 6000 ఇచ్చి ఒక వాలంటీర్ లాగా పెట్టి వాళ్ళు టీచర్స్ లాగా పెట్టి ఆడ టీచింగ్ చెప్తా ఉన్నారు. అలాంటిది కాదు కదా మన ప్రభుత్వ పాఠశాలలో చదివించే టీచర్స్ ఏ విధంగా ఉంటారు అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా ఉద్యోగాలు రాలేదా అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ పాఠశాల చదివిన ఎక్కడ బయట దేశాలకు పోలేదా? ఈ వార్తలంతటితో సమాప్తం.